One new హలో హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గురూజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము చేసేటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ నేరుగా మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. ఫ్రెండ్స్, మా ఛానల్ స్వామి టెక్ న్యూ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్తో కొలాబరేట్ అయితే అయ్యాము. ఫ్రెండ్స్, స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ క్రియేటర్ ఎంపీ స్వామి గారు వీరు చేసే వీడియోస్ టెక్నాలజీ వీడియోస్. వీరి ఛానల్కి సంబంధించినటువంటి లింక్ మా వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాము. మీకు నచ్చితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వాటి వీడియో ఏంటంటే వాట్ ఈస్ ద యూసేజెస్ ఆఫ్ సామ్సంగ్ జనరల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్. సామ్సంగ్ యూజర్స్కి సెట్టింగ్స్లో జనరల్ మేనేజ్మెంట్ అని ఉంటాయి. జనరల్ మేనేజ్మెంట్ని ఉపయోగించుకొని ఏమేమి చేయొచ్చు అనే దాని గురించి ఇవాళ నేను మీకు వీడియో చేయబోతున్నాను. ఫర్ దిస్ వీడియో ఓన్లీ ఫర్ బేసిక్ యూజర్స్ కోసం ఈ వీడియో. మిగతా వారు కూడా ఏదైనా మర్చిపోయినట్లయితే వీడియోని చివరి వరకు చూసి తెలుసుకోండి. మేము చేసే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ లేదా డిస్లైక్ చేయండి. డిస్లైక్ చేసినట్లయితే దానికి గల కారణాలను మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా జనరల్ మేనేజ్మెంట్ అనే సెట్టింగ్లోకి వెళ్దాం. మనం దీనికోసం మనం ముందుగా అయితే సెట్టింగ్స్ తీసుకోవాలి. సెట్టింగ్స్ అయితే రావడం జరిగింది. సెట్టింగ్స్ మీద నేను ట్యాప్ చేస్తున్నాను. Search settings button. Suryanary connection sound notif this themes home privacy locate group account advanced digit matter apps general management language and keyboard date and time 28 of 35. ఇక్కడే చెప్తుంది జనరల్ మేనేజ్మెంట్ డేట్ అండ్ టైం కీబోర్డ్ అన్నీ చెప్తుంది అనమాట. అంటే అన్నీ ఇక్కడ దొరుకుతాయని. మరి ట్యాప్ చేసి చూద్దామా ఏమేమి ఉన్నాయో. మరి ట్యాప్ చేద్దాం. జనరల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ అంతా కూడా క్లుప్తంగా చూసేద్దాం. ట్యాప్ General management. Navigate up button out of list. డేట్ అండ్ టైం నేను సెట్ చేసుకోవాలి లేకంటే ఇంకేమైనా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ జనరల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ని ఉపయోగిస్తారనమాట సామ్సంగ్ యూజర్స్. సో ముందుకు స్వైప్ చేద్దాం. General management. Search settings button. ఇక్కడ మనం సెర్చ్ చేసి మనకి ఏ సెట్టింగ్ కావాలనో ఎంచుకోవచ్చు. లేదంటే Language English United Kingdom 1 of 20 and list 20 items. ఇక్కడ మొదటి సెట్టింగ్గా లాంగ్వేజ్ని మార్చుకోవచ్చు ఇక్కడ ట్యాప్ చేసి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం లాంగ్వేజ్ మార్చినట్లయితే మన మొబైల్ మొత్తం మీద లాంగ్వేజ్ మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇది దృష్టిలో పెట్టుకోండి. మన మొబైల్ మొత్తం కూడా లాంగ్వేజ్ అనేది చేంజ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడే జనరల్ మేనేజ్మెంట్కి వచ్చి లాంగ్వేజ్ని మళ్ళీ మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాకు తెలుగే కావాలి, పూర్తిగా తెలుగే కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ట్యాప్ చేసి లాంగ్వేజెస్ వస్తాయి. లాంగ్వేజ్ మీద ట్యాప్ చేసి సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ Text to speech output 2 of 20. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని ఉంది. ట్యాప్ చేద్దామా ఏమేమి ఉన్నాయో. Text to speech output. Navigate up. Text to preferred engine auto TTS 1 of 6 and list 6 items. సో చూసారా, దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఇక్కడే మనం ప్రిఫర్డ్ ఇంజన్ని మార్చుకోవచ్చు అని. చూసారా జనరల్ మేనేజ్మెంట్లో ఎన్ని లాభాలు. సరే, ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్ కూడా వెళ్ళచ్చు. సో బ్యాక్ వచ్చేద్దాం. Navigation bar home button back button. General management. Text to speech output. Date and time 4 of 20. ఇక్కడ డేట్ అండ్ టైంని సెట్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదిగో ఇలా ట్యాప్ చేసి Date and time. Navigate up but date and time. Automatic date and time. Use the date and time provided by your network. Ticked on. Switch 1 of 4 and list 4 items. నెట్వర్క్ని బట్టి డేట్ అండ్ టైంని, అంటే సిమ్ మనం యూజ్ చేస్తున్నటువంటి సిమ్ ఏదైతే ఉందో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్, వి అయితే వి, అలా సిమ్ నెట్వర్క్ని బట్టి టైం ఉంటుంది. ఇది టిక్.
లేదనుకున్నాం అనుకో దాన్ని నాట్ టిక్ పెడితే మనకిష్టం వచ్చిన టైంని మనం సెట్ చేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ Use 24-hour format. 1:00 p.m. Not ticked. Off. Switch. 3 of 4. ఇప్పుడు యూజ్ 24 అవర్స్ ఫార్మాట్ నేను నా టిక్లో పెట్టుకున్నాను. దాన్ని కనుక టిక్లో పెట్టుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నైట్ 1 అయింది అనుకోండి, అర్ధరాత్రి 12 తర్వాత 1 అయింది అనుకోండి, 13 AM అంటుంది. అదే మనం ఇదిగా నాటిక్లో పెట్టేసామనుకోండి, అప్పుడు మామూలుగా 12 అవర్స్ ఫార్మాట్ అనేది వస్తుంది అనమాట. అప్పుడు ఎలా అంటే ఇప్పుడు నైట్ 1 అయింది అనుకోండి 1 AM అంటుంది, 12 అయింది అనుకోండి 12 AM అని. అదే మనం కనుక 24 అవర్స్ ఫార్మాట్లో పెట్టామనుకోండి 12ని 0 AM అంటుందన్నమాట. సో అలా సెట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ Navigate up. Button. Out of list. కాబట్టి Use 24-hour format. 1:00 p.m. Not ticked. Off. Switch. 3 of 4. And ఇలా list. 4 మనం items. డేట్ అండ్ టైంని సెట్ చేసుకోవచ్చు. Automatic date and time. Automatic date and time. Use the date and time provided by your network. Ticked. On. Switch. 1 of 4. And list. 4 items. దీని కనుక మనం నాటిక్ పెడితే డేట్ సెట్ చేసుకోవాలి, టైం సెట్ చేసుకోవాలి, అన్నీ కూడా సెట్ చేసుకోవాలి. ఆ ఆర్డర్ ప్రకారం అది అక్కడే ఉంటుంది, మనం కేవలం సెట్ చేసుకోవాలి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా డేట్ అండ్ టైం సెట్ చేసుకోవడానికి జనరల్ మేనేజ్మెంట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ Navigation bar. Home. Back. General Management. Date and time. 4 of 20. Board settings. Multilingual typing. 6 of 20. ఇక్కడ మనం ఏ కీబోర్డ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ కీబోర్డ్ సెట్టింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అక్కడ మనం ట్యాప్ చేసి మనం లాంగ్వేజ్ సెట్టింగ్ అన్నీ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ Keyboard list and default. 7 of 20. కీబోర్డ్ లిస్ట్ అండ్ డిఫాల్ట్ అనేది హెడ్డింగ్. దీని పక్కన Physical keyboard. Not connected. Not keyboard list and default. 7 of 20. ఇక్కడ ఏంటంటే మనం డిఫాల్ట్ కీబోర్డ్ని సెటప్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఇదిగో నేను ట్యాప్ చేస్తున్నాను. Keyboard list and default. Navigate up. Keyboard list. Default keyboard. Board. 1 of 9. And list. 9 items. నేను జీ బోర్డ్ని డిఫాల్ట్ కీబోర్డ్గా పెట్టుకున్నాను. వద్దు అనుకుంటే దీని మీద ట్యాప్ చేసి Choose input method. Ticked. Radio button. Board. And list. బోర్డుని నేను టిక్ పెట్టుకున్నాను. Not ticked. Radio button. Samsung keyboard. జీ బోర్డ్ వద్దనుకుంటే సామ్సంగ్ కీబోర్డ్, ఇది నా టిక్లో ఉంది, టిక్ పెట్టచ్చు. Samsung keyboard settings. టిక్ పెట్టిన తర్వాత సామ్సంగ్ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆటోమేటిక్గా లాంగ్వేజెస్ అన్నీ సెట్ చేసుకోవచ్చు. Not ticked. Radio button. Talkback braille keyboard. టాక్ బ్యాక్ బ్రైల్ కీబోర్డ్ ఇక్కడ టిక్ పెట్టుకోవచ్చు. Show keyboard button. Out of list. షో కీబోర్డ్ బటన్ ఇదేంటంటే మనము మనంతటా మనం కీబోర్డ్ కావాలని ప్రతి దానిలో కీబోర్డ్ అని వస్తుంది దీని మీద ట్యాప్ చేస్తే. సో అదొక కష్టం అనమాట, కాబట్టి నేను షో కీబోర్డ్ బటన్ ఆన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ Show switch input method on the navigation bar. నావిగేషన్ బార్లో మీకు స్విచ్ ఇన్పుట్ మెథడ్ కనబడాలి. On. Switch. ఆన్. నిజమే కదా, మనకు కనపడాలి కదా. ఇప్పుడు మనం స్వైప్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎంటర్ తర్వాత స్విచ్ ఇన్పుట్ మెథడ్ మనకు కనపడాలి. ఇది ఆఫ్ చేస్తే నీకు స్విచ్ ఇన్పుట్ మెథడ్ అనేది కనపడదు, ఎంటర్ లాస్ట్ అంతే. అలా సెట్ చేసుకోవచ్చు. Choose input method. Ticked. Radio button. Board. And list. సరే ఓకే, నాకు ఇప్పుడు బోర్డే కావాలి. ఓకే, నీకు బ్యాక్ వస్తున్నాను. మీకు జీ బోర్డే కావాలి. జీ బోర్డ్ అది బోర్డ్ అని పలుకుతుంది అనమాట. సో బ్యాక్ వస్తున్నాను. Navigation bar. Home. Button. Recents. Button. Back. Button. బ్యాక్. Keyboard list and default. Default keyboard. Board. 1 of 9. And list. 9 items. And then next. Keyboard list. Navigate up. Keyboard list. Navigate up. General management. Keyboard list and default. 7 of 20. And list. 20 items. ఇది అయిపోయింది. Physical keyboard. Not connected. 9 of 20. ఇది ఫిజికల్ కీబోర్డ్ నాట్ కనెక్టెడ్ అంటుంది. నేను ఎప్పుడు ఫిజికల్ కీబోర్డ్ని యూజ్ చేయలేదు, కాబట్టి అది నాట్ కనెక్ట్లోనే ఉంచుకున్నాను. మీకు కావాలంటే ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే దెన్ Mouse and trackpad. 10 of 20. మౌస్ ఏదైనా మనము కనెక్ట్ చేసుకుంటే ఇక్కడ ట్యాప్ చేసుకొని మనం మౌస్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ మౌస్ మనకు అవసరం లేదు. Spelling correction. Board spell checker. 12 of 20. స్పెల్లింగ్ కరెక్షన్, మనం ఏమైనా తప్పు చేసినప్పుడు స్పెల్లింగ్ కరెక్షన్ చేసుకుంటాం కదా, అది ఆటోమేటిక్గా వాయిస్ ఇన్పుట్ యూస్ చేసేటప్పుడు మనం మాట్లాడే స్పెల్లింగ్ బట్టి అది కరెక్ట్ చేసుకుంటూ వెళ్తుంటుంది ఒక్కొక్కసారి.
సో అది స్వెల్ కరెక్షన్ నేను జీబోర్డ్ది పెట్టుకున్నాను. మీకు వద్దనుకుంటే ట్యాప్ చేసి మామూలుగా ఇప్పుడు ఎలా వచ్చింది నా టిక్ టిక్ బాక్స్ అలా ఆ నా టిక్ టిక్ బాక్స్ సామ్సంగ్ కీబోర్డ్ మీరు ట్యాప్ చేసేస్తే సామ్సంగ్ కీబోర్డ్ స్వెల్ చక్కగా ఉండిపోతుంది అనమాట. అలా అంతే. Autofill service 13 of 20. ఆటోఫిల్ సర్వీస్ అంట. ఇవేంటో చూద్దామా. Autofill service. Navigate up. Autofill service. Google 1 of 2 and list 2 items. మనం ఏం కావాలనుకున్నా వాయిస్ ఇన్పుట్ ఓపెన్ చేసినా కూడా ఏం ఓపెన్ చేసినా కూడా ఆటోఫిల్ సర్వీస్ ఏది ఉంది, గూగుల్ ఉంది. వద్దనుకుంటే ట్యాప్ చేసి వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీసులు ఏమేమి ఇచ్చారో చూసుకొని మనం పెట్టుకోవచ్చు. Settings. దానికి సంబంధించినటువంటి సెట్టింగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి, సెట్ చేసుకోవచ్చు అనమాట. నేను కేవలం ఇప్పుడు బేసిక్గా జనరల్ మేనేజ్మెంట్ అనేది దేనికి ఉపయోగపడుతుందో చెప్తున్నాను కాబట్టి. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ Navigate up. బ్యాక్. General management. Autofill service 13. Personal dictionary 14 of 20. పర్సనల్ డిక్షనరీ. ఇక్కడ మనం ట్యాప్ చేసి మన డిక్షనరీలో వర్డ్స్ని మనం స్వెల్ని టైప్ చేసి ఎంటర్ ఇస్తే వర్డ్స్ని మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు 11th వర్షన్లోకి వచ్చినప్పటి నుంచి. సో ఇన్ కేస్ ఇది కానీ ప్రాబ్లం సాల్వ్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ నెక్స్ట్ Reset 16 of 20. ఫ్రెండ్స్, ఇక రీసెట్. ఈ రీసెట్ ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన మొబైల్ని ఫార్మాట్ చేసుకోవచ్చు ఇక్కడే ఈ జనరల్ మేనేజ్మెంట్లోనే. అలాగే మన మొబైల్ని నెట్వర్క్ కనెక్షన్ రీసెట్ చేసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే నెట్వర్క్ కనెక్షన్ ఒకసారి రీసెట్ చేస్తే మనకు డేటా అనేది చాలా బాగా కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అలాగే మనం యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్లో ఏమైనా తప్పు చేసామని అనుకుంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ రీసెట్ చేసుకోవచ్చు. చూద్దామా ఒకవేళ ఈ ఆప్షన్స్ ఉన్నాయో లేదో. Reset. Navigate up. But reset. Reset all settings 1 of 8 and list 8 items. దీని మీద ట్యాప్ చేసి మనం ఆల్ సెట్టింగ్స్ని రీసెట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సెట్టింగ్స్, టైమ్ అండ్ డేటు మొత్తాన్ని కూడా రీసెట్ చేసుకుంటే బై డిఫాల్ట్గా నీకు ఏదైతే ఉందో అవన్నీ వచ్చేస్తాయి అనమాట, అన్ని సెట్టింగ్స్ సంబంధించి. ఓకే దెన్ Reset network settings 2 of 8. ఇంతకుముందు నేను చెప్పాను ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ని రీసెట్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్ సెట్టింగ్స్ని అప్పుడప్పుడు రీసెట్ చేస్తూ ఉంటే డేటా అనేది ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ Reset accessibility settings 3 of 8. రీసెట్ యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్. దీన్ని కనుక మనం రీసెట్ చేసుకుంటే మళ్ళీ టాక్ బ్యాక్ అనేది ఆగిపోతుంది. నార్మల్ని అడిగి టాక్ బ్యాక్ ఓపెన్ చేయించుకుంటే మళ్ళీ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. టాక్ బ్యాక్ అంటే ఏదైనా స్టక్ అయినప్పుడు అలా అయినప్పుడు చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకపోతే ఎప్పుడు చేయకూడదు, అప్పుడప్పుడు చేయాలి. ఓకే దెన్ Factory data reset. Reset your phone to its factory default settings. This will erase all data, including files and downloaded apps. 5 of 8. చూసారా, ఫ్యాక్టరీ డేటా రీసెట్. సో ఈ ఫ్యాక్టరీ డేటా రీసెట్ని మనం కనుక ఆన్ చేస్తే మన మొబైల్ మొత్తాన్ని ఫార్మాట్ చేసుకోవచ్చు. అంటే ఏమీ ఉండదండి బాబు, మన కాంటాక్ట్స్ కానీ ఏమీ ఉండదు. అందుకని రీసెట్ చేసుకునే ముందు మనం కాంటాక్ట్స్ని కానివ్వండి అన్నిటిని కూడా భద్రపరచుకోవాలన్నమాట. భద్రపరచుకున్న తర్వాతే దీన్ని ఇక్కడ ట్యాప్ చేసి మనం రీసెట్ చేసుకోవచ్చు. ఓకే అండ్ దెన్ నెక్స్ట్ Auto restart at set times. Your phone will restart automatically within 1 hour of the time you set. 7 of 8. ఇక్కడ ట్యాప్ చేసి మనం ఆటో రీస్టార్ట్ని ఆన్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే నువ్వు పెట్టినటువంటి టైం ప్రకారం అది రీస్టార్ట్ అవుతుంటుంది. కానీ నేను పెట్టుకోను, ఎందుకంటే ఈ ఆటో రీస్టార్ట్ని పెట్టుకుంటే మనకి లాభమే. కాకపోతే ఏంటంటే సారికి మనకి ఆ టైమింగ్ ప్రకారం అది రీస్టార్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనకి ఎవరైనా ఇంపార్టెంట్ కాల్స్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నా అంతటి నేనే రీస్టార్ట్ చేసుకుంటాను. ఆటో రీస్టార్ట్ నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే పెట్టుకోలేదు. మీకు కావాల్సి వస్తే ఇక్కడ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకే అండ్ దెన్ నెక్స్ట్ Auto restart at set times. Navigate up button out of list. ఓకే ఫ్రెండ్స్, నావిగేట్ అప్. నేను వస్తున్నాను బ్యాక్. General management. Reset 16 of 20 and list 20 items. సో ఇప్పటికి మనం 16 ఐటమ్స్ అయితే చూసేసాం. అండ్ దెన్ స్వైప్ చేద్దాం. Contact us 18 of 20. కాంటాక్ట్ అస్. ఇక్కడ ట్యాప్ చేసి మనకి ఏదన్నా జనరల్ మేనేజ్మెంట్లో ఇబ్బంది ఉంటే మనం ఫీడ్బ్యాక్ పెట్టచ్చు. Looking for something else 20 of 20. ఇది మామూలే. ఓకే, లుకింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. దీని మీద ట్యాప్ చేసి ఏమీ ట్యాప్ అవ్వట్లేదు, ఇది ఊరికే వాడు ఇచ్చినట్టున్నాడు ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా వీటన్నిటికీ కూడా మనం టైం డేటాని సెట్ చేసుకోవచ్చు, టైం అండ్ డేట్ని సెట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నెట్వర్క్ ప్రకారం టైం యూసేజ్ అవుతుంది, అది టిక్లో ఉంటుంది. దాన్ని నా టిక్ పెట్టేస్తే మనకిష్టం వచ్చినట్టు మనం టైం సెట్ చేసుకోవచ్చు, డేట్ సెట్ చేసుకోవచ్చు.
అలాగే మొబైల్ని రీసెట్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ని ఫార్మాట్ చేసుకోవచ్చు, అలాగే ఆల్ సెట్టింగ్స్ని ఒకసారి రీసెట్ చేయొచ్చు. ఎన్నెన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. అలాగే దాంట్లో నుంచే టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్లో నుంచి మనం జనరల్ మేనేజ్మెంట్లో నుంచే టెక్స్ట్ టు స్పీచ్ సెట్టింగ్స్లో ప్రిపేర్డ్ ఇంజిన్ మార్చుకోవచ్చు. చాలామంది సెట్టింగ్స్కి వెళ్ళి యాక్సెసిబిలిటీ తీసుకొని మళ్ళీ టాక్ బ్యాక్ సెట్టింగ్స్ తీసుకొని అలా లేకుండా సెట్టింగ్స్ తీసుకొని జనరల్ మేనేజ్మెంట్ తీసుకొని స్వైప్ చేసుకుంటూ వస్తే టెక్స్ట్ టు స్పీచ్ అవుట్పుట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు అదేదో అంటారు చూసారా, రాజబాటలో పోవాలి అని అనుకుంటే ఇక్కడ మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఆ తర్వాత స్వైప్ చేసుకుంటూ వచ్చి ఎక్కడో యాక్సెసిబిలిటీ సెట్టింగ్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ మనం టాక్ బ్యాక్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ అక్కడ సెట్టింగ్ వస్తుంది, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసి మళ్ళీ టెక్స్ట్ టు స్పీచ్ అంటుంది, దాని మీద ట్యాప్ చేసి మళ్ళీ ప్రిపేర్డ్ ఇంజన్ అక్కడ వస్తుంది, అక్కడ ట్యాప్ చేసి మార్చుకోవాలి. కానీ ఇంకా సింపుల్ బాటగా పోవాలి అనుకుంటే జనరల్ మేనేజ్మెంట్తో కూడా సంబంధం లేదు, టాక్ బ్యాక్ పైన తీసుకుంటే నేరుగా మార్చుకోవచ్చు. బట్ బేసిక్ యూజర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అప్పటికప్పటికే టాక్ బ్యాక్ పైన యూజ్ చేయడం రాదు కాబట్టి వాళ్ళంటి వాళ్ళకి ఇన్ని సౌకర్యాలు కలిగినటువంటి జనరల్ మేనేజ్మెంట్ సెట్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో యూజ్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాడు మీ సూర్యనారాయణ. అంటిల్ దెన్ బాయ్, సీ యూ, జై హింద్.